తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ను నియమించింది ఏఐసీసీ. దీపదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ను బాధ్యతలు స్వీకరిస్తారు. మీనాక్షి నటరాజన్ను నియమిస్తూ ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. మధ్యప్రదేశ్లోని మందసౌర్ నుంచి ఎంపీగా పనిచేశారు. 1999 నుంచి 2002 వరకు ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా పనిచేశారు. 2008లో ఏఐసీసీ సెక్రటరీగా ఎంపికయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ నియమించింది ఐసీసీ. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ కు నూతన ఇన్ఛార్జిని కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ నియమించింది. మధ్యప్రదేశ్ చెందిన కీలక నేత మీనాక్షి నటరాజన్ కు తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించిన బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం దీపదాస్ మున్షి స్థానంలో మరొక మహిళా నేతకు ఈ బాధ్యతలు అప్పగించారు. నిన్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. దాదాపుగా 10కి పైగా సంబంధించిన రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు మారుస్తూ కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ ఏఐసీసీలో కీలక నేతగా పనిచేసింది. మధ్యప్రదేశ్ పార్టీ కూడా కీలక భూమిక పోషించారు. దీంతో పాటు పంచాయతీ రాజ్ సంఘటన చైర్మన్ గా పనిచేసింది. 2022లో భూదాన్ పోచంపల్లి నుంచి ఆదిలాబాద్ వరకు కూడా తెలంగాణలో పాదయాత్ర చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ భూములు ఇందిరాగాంధీ ఏదైతే భూములు ప్రజలకు అప్పగించారో తిరిగి వారిని మళ్ళీ ప్రభుత్వం తీసుకోవడం నిరసిస్తూ కూడా ఆమె భూవన్ పోచపల్లి నుంచి ఆదిలాబాద్ వరకు కూడా పాదయాత్ర చేసింది. ఆమెకు తెలంగాణకు సంబంధించిన రాజకీయాల పట్ల పూర్తి అవగాహనతో ఈ బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు దీపదాస్ మున్షి పైన కూడా కొన్ని అవినీతి ఆరోపణలు రావడం, సొంత పార్టీ నేతలను పట్టించుకోవడం విమర్శలు రావడంతో కూడా మార్చినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు సంవత్సరం లోపే వెస్ట్ బెంగాల్ కు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. దీపదాస్ మున్షి వెస్ట్ బెంగాల్ కు సంబంధించిన రాష్ట్ర పార్టీలో కీలక నేతగా ఉందంటే ఆమెకు అక్కడ కీలక బాధ్యతలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు రాహుల్ గాంధీ కూడా వెస్ట్ బెంగాల్ లో పాదయాత్ర చేయనున్న నేపథ్యంలో ఈ యొక్క ప్రాధాన్యత సంబంధించిన మార్పు చేయడానికి ఒక ప్రాధాన్యత అయితే సంతరించిందని చెప్పుకోవచ్చు. అయితే పార్టీకి సంబంధించి కొంతమంది సీనియర్ నేతలు ఇతర అవినీతి ఆరోపణలు దీపదాస్ మున్షిపైన చేసిన నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ వీటన్నింటినీ తట్టుకుని ఏ విధంగా నిలబడుతుంది, పార్టీకి సంబంధించి నేతల మధ్య ఏ విధంగా కుదురుతుందనే అంశాలు అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. థ్యాంక్ యూ రాకేష్.